అట్టడుగు వర్గాల కోసం ఆనాడే ఆలోచన చేసిన మహనీయులను అర్థం చేసుకోకపోతే చరిత్ర సృష్టించలేమని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. మహనీయుల మాసోత్సవాల్లో భాగంగా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి దీక్షాపరులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులను చూడకపోయినా చిన్నప్పటి నుంచి న్యాయబద్ధంగా సమాజం కోసం, భవిష్యత్తు కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. మహాత్మా జ్యోతిబా పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల గురించి 2011లో శంకర్ లాల్ ద్వారా తెలుసుకొని అర్థం చేసుకొని ఆనాటి నుంచి ఇప్పటి వరకు వారి ఆశయాల సాధన కోసం పనిచేస్తున్నానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాతనే మహనీయులను వాడుకుంటున్నారని మాట్లాడుకుంటున్నారని, కానీ 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2015లోనే జ్యోతిబా పులే కాంస్య విగ్రహం ఆవిష్కరణ చేశామని, రాష్ట్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం ఇక్కడే మొదటిదని ఆయన అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన మరుసటి సంవత్సరం నుంచే మహనీయుల మాసమని ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రతి బీసీ పూలే చరిత్ర వినాలని ఆయన పిలుపునిచ్చారు. ఆనాడు పూలేను గురువుగా స్వీకరించి అర్థం చేసుకున్నాడు కనుకనే అంబేద్కర్ అంత గొప్పవారయ్యారన్నారు. అనంతరం మంత్రిలో జ్యోతిబా పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సహపంక్తి భోజనం ఏర్పాటు చేయగా మంత్రి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ దీక్షాపరులకు భోజనం వడ్డించారు.